ఇక్కడ చూసుకున్నట్లయితే బి కొత్తకోటలో చాలా పెద్ద ఎత్తున అయితే ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ సార్తో అయితే మాట్లాడదాం. ర్యాలీ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందని కనుక్కుందాం. సార్, ఇప్పుడు కెంపేగౌడ గారి 517వ జయంతి ఉత్సవం అయితే జరుగుతుంది సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది సార్? బి కొత్తకోటలోని పీటీఎం రోడ్లో గల రాజా ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి బయలుదేరి జ్యోతి బస్ స్టాండు, రంగసముద్రం రోడ్డు మీదుగా బైపాస్ రోడ్డు తిరుక్కుని దిగువ బస్ స్టాండ్ చేరి మళ్ళా జ్యోతి బస్ స్టాండ్ చౌక్లో స్వర్గీయ కెంపేగౌడ గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా కర్ణాటక నుంచి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి శ్రీ గోపాల్ గౌడ గారు, డిఓఎస్పీ రిటైర్డ్ కోనపరెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక శ్రీనివాసపురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అతనికి కెంపేగౌడ విగ్రహానికి జ్యోతి చౌక్లో నివాళులు అర్పించి అక్కడి నుంచి ఏకే ఫంక్షన్ వరకు ర్యాలీగా పోయి అక్కడ సమావేశం జరుపుకొని అందరూ ఫోన్ చేసుకొని అక్కడ కార్యక్రమాలను ముగిస్తున్నాము. సార్, అట్లే చూసుకున్నట్లయితే ఈ సమాజానికి కెంపేగౌడ గారు ఏం చెప్తారు సార్? కెంపేగౌడ గురించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి తెలియకపోయినా కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఈరోజు బెంగళూరు మహానగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అయితేనేమి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు సిటీకే ఫౌండర్. అలాంటి మహోన్నతమైన వ్యక్తి కులంలో పుట్టడం మాకు గొప్పగా అదృష్టంగా మేము భావిస్తున్నాము. అది మరీ ముఖ్యంగా ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 4-5 నియోజకవర్గాల్లో కొంచెం మేజర్గా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తంబలపల్లి నియోజకవర్గంలోనే మేజర్గా ఉండే కమ్యూనిటీ ఇది. ఆయన కులంలో పుట్టడం మాకు గొప్పగా భావించుకుంటూ ఈరోజు కర్ణాటకలో దాదాపు 48 మంది ఈ మున్సిపాల్ కమ్యూనిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దానికి కారణాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఐక్యతగా పిలిపించాము, కొంతమంది కలిసి వచ్చిన సంతోషము. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కమ్యూనిటీ వరకు భవిష్యత్తులో రిజర్వేషన్లకు ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా మాకు ఉపయోగపడకపోయినా మా మున్సిపల్ బిడ్డలకు రేపు భవిష్యత్తులో రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయంగా అయితే పదవులు వస్తాయని ఆశిస్తూ మంచి జరుగుతుందని కోరుకుంటూ అందరూ మా సోదరులు అర్థం చేసుకుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నాం. సార్, మొదటగా చూసినట్లే మీ పేరు సార్? నా పేరు గోపాల్ రెడ్డి. సార్, మీరు ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కన్వీనర్. నేను భారతీయ జనతా పార్టీలో సుమారు 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను కూడా ముర్సుకాపు కులానికి చెందినవాడనే. కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ మనం కెంపేగౌడ గారు కర్ణాటకలో జన్మించారు. వారు ఈరోజు ఒక ముర్సుకాపు కులానికి చెందినవారు. వాళ్ళు కర్ణాటకలో ముర్సుకాపు కులమైన కర్ణాటక అభివృద్ధి కోసం, కర్ణాటక ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేశారు. ముర్సుకాపుల్లోనే కాకుండా అన్ని కులాల్లో కూడా వారి మీద మంచి అభిప్రాయం ఉంది. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కొత్తకోటలో మన తంబాలపల్లి, మదనపల్లి ఈ నియోజకవర్గ ముర్సుకాపులకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఈరోజు దేశం కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పాటుపడినాడు. కాబట్టి మా సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మేము కూడా ఈ తంబాలపల్లి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కులాలు అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. ఒక రాజకీయంగా కానీ ఎలాంటి అభివృద్ధి కోసం పాటుపడుతుంది. ఈ రోజుల్లో కులం కోసం, జాతి కోసం, మతం కోసం అందరూ కూడా ఉండాలి. కులం అనేది మనం పుట్టిన కులం కాబట్టి మనం కూడా కులం పేరు చెప్పుకుంటాం. ఎవరైనా సరే ఆ కులంలో ఉన్న ప్రాధాన్యతను బట్టి మనం కూడా కులం కోసం ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలకు అతీతంగా ఎవరైనా కానీ ముర్సుకాపు సభ్యులకు కానీ వారికి కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము ముర్సుకాపు సంఘం తరపునైతేనేమి, పార్టీ తరపున అయితేనేమి, మా స్వతహాగా పార్టీ తరపున నేను నాయకుడిగా ఏ సమస్యలు వచ్చినా కానీ ఎక్కడ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్య తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ములకల్చెరువు రాజా ఫంక్షన్ హాల్ నుండి ఈ ఊరేగింపు జ్యోతి బస్టాండు, రంగసముద్రం రోడ్డు మీదుగా మన జ్యోతి బస్టాండ్లో వచ్చి అక్కడ మన కెంపేగౌడ గారికి మొదలు తెలియజేస్తూ ఆ తర్వాత మనం బెంగళూరు రోడ్లో శంకరాపురం రోడ్డుగా కళ్యాణం వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది. ఆ సమావేశంలో మన కులానికి, ముర్సుకాపు సంఘానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, రాజకీయాలకు అతీతంగా మన పిల్లలకు కానీ మన భవిష్యత్తులో మన కులానికి కానీ ఎలాంటి పనులు చేపట్టాలని ఒక తీర్మానం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వారు, ఒకే పార్టీకి సంబంధించిన వారు కాదు. ఒక కులానికి ఎక్కడైనా కానీ ఏ కులమైనా కానీ కులంలో అందరూ కూడా నాయకులు, ఇప్పుడు మంత్రులైనా, ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలైనా ఎవరైనా ఒక కులాలకు సంబంధించిన మీటింగ్లో పాల్గొంటారు, కులం అభివృద్ధి కోసం పాటుపడతారని తెలియజేస్తూ ఈ రోజు నుండి కూడా రాబోయే రోజుల్లో ఓ మురిసికాపు సంఘం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా మన తంబాలపల్లి నియోజకవర్గంలో అయితేనేమి పక్క నియోజకవర్గంలో పనిచేస్తామని ఈ సమాపకంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మురిసికాపు నాయకులు మనం మాకు తెలియజేస్తే వారికి ఆ సమస్యను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కృషి చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? మా పేరు కిరణ్ ప్రకాష్ రెడ్డి. సార్ మొదటగా చూసినట్లయితే ఇంత భారీగా పెద్ద ఎత్తు ర్యాలీ అయితే జరుగుతుంది సార్, ప్రజలకు సందేశం ఏమి ఇస్తున్నారు సార్? యాక్చువల్గా మా కెంపేగౌడ గారి 517 జన్మదిన సందర్భంగా ఈరోజు మేము అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి మురిసికాపు సంఘం అంటే కర్ణాటకలో ఒక్కలిగర్ అంటారు, ఆంధ్రాలో మురిసికాపులు అంటారు. ఆ విధంగా మేము ఈ ర్యాలీని స్టార్ట్ చేసే ఉద్దేశం ఏమంటే అందరిని ఐక్యం చేసుకునే దానికోసం. ఈరోజు తంబాలపల్లిలో ఆల్మోస్ట్ 70,000 పీపుల్స్ ఉన్నారనమాట మురిసికాపు సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి తీసుకొచ్చిన తర్వాత మా శక్తి ఏమి అనేది నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాలి. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇంతవరకు వీకోట ఈ ప్రాంతాల్లో అందరికీ బీసీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం జరిగింది. ఇంతవరకు ఈ తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీలో మాత్రము బీసీ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం లేదు. అది ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. టెక్నికల్ ఇష్యూ అయితే ఆ ప్రాంతంలో ఇచ్చేది ఎట్లా, ఈ ప్రాంతంలో ఇయ్యింది ఎట్లా? సేమ్ డిస్టిక్లోనే ఒక ప్రాంతంలో ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ను ఇంకో ప్రాంతంలో ఇష్యూ చేయడం లేదు. ఆ విషయంపై ఈరోజు మేము ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి దీన్ని సాధించుకునేదానికి మా ప్రజలకి అంటే మా బిడ్డలకి ఏమున్నారో నెక్స్ట్ ఈ జనరేషన్కి అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఈ ప్రతి దాంట్లో మెడికల్లో అయితే ఈరోజు ఆల్మోస్ట్ నీట్లో రాస్తే పేమెంట్ సీట్ వచ్చి 50 లక్షలు ఉంది. సెకండ్ ర్యాంక్ సీట్, ఫస్ట్ ర్యాంక్ సీట్ అయితే రావడం లేదు, ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంక్ వెళ్ళిపోయింది. దాని నుంచి ఏమవుతుందంటే బీసీలకు చేరితే కనీసం 10 మందో 15 మందో ఒక దొరికే ఛాన్స్ మాకు ఉంటుంది, కొంచెం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈరోజు కెంపేగౌడ గారు బెంగళూరు నిర్మించడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని చేసుకొని అభివృద్ధి చెందేదానికి అవకాశం దొరికింది. అందువల్ల ఆయనకి కృతజ్ఞతాభావంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ కార్యక్రమం చేపట్టిన దానివల్ల ప్రజలకు అందరికీ మేలు జరుగుతుందండి. ఎస్పెషల్లీ ముసలికాపు అందరికీ మేలు జరగాలని మేమందరం రావడం జరిగింది. మేమంతా బెంగళూరులో ఉంటాము. ఇట్లా మా స్నేహితులు మేము అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అన్న మీ పేరు? నా పేరు రవిచంద్రారెడ్డి అనేసి, మాది యాక్చువల్లీ ఆంధ్ర బార్డర్ అనమాట. నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను. ఇంజనీరింగ్ చదువుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే ఈ కెంపేగౌడ గారి వాళ్ళు చేపట్టిన ఒక హాస్టల్స్లో చదువుకొని నేను ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్గా పనిచేసి సొంత కంపెనీ పెట్టుకొని ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నా దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. ఇదంతా ఎందువల్ల జరిగిందంటే కెంపేగౌడ గారు ప్రవేశపెట్టిన ఒక హాస్టల్ ఫెసిలిటీ, ఉచిత హాస్టల్ ఫెసిలిటీ వల్ల ఈరోజు నాకు మంచి జరిగింది, నా వల్ల ఇంకొక 100 మందికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆంధ్రాలో కూడా కెంపేగౌడ గారు చేపట్టిన ఒక ఆశయాలను ఆంధ్రాలో కూడా చేసి ఈ ఆంధ్రాలో చదువుకున్న పిల్లలు కూడా మంచి జరగాలని మనమంతా కలిసి ఒక కుటుంబంలో పనిచేసి రాజకీయాలకి అతీతంగా మనం పనిచేసి అందరికీ మేలు చేయాలనేసి మన అందరిలోనూ నేను కోరుకుంటున్నాను. ఇది రాజకీయాలకి సంబంధం లేని ఒక ఆర్గనైజేషను. ఈ మురిసికాపు రెడ్డి అనే కులం అన్ని పార్టీల్లోనూ కలిసి ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకున్న అందరూ ఇక్కడ ఐక్యతగా వచ్చి అంతా ఒక ఐకమత్యంగా పనిచేసి రేపొద్దు అంతా మంచి బిడ్డలకంతా అంటే నెక్స్ట్ ఎవరైనా ఒక చదువుకునే పిల్లలకి వాళ్ళకంతా మంచి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మా పేరు మల్లిక్ రెడ్డి, బెంగళూరు నుంచి వచ్చినాము. మురుసుకాపు అనేటువంటిది భారతదేశం స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏ పార్టీ మాకు అవకాశం ఇచ్చింది లేదు. అందులో పేదవారు ఎక్కువగా ఉన్నారు, అంటే చిన్న సన్నకారు రైతులు. అంటే ఇక్కడ జమీందారీ వంశస్థులు 50 సంవత్సరాలు గవర్నమెంట్ రన్ చేసినారు 2 పార్టీల నుంచి. సో మాకు ఇంతవరకు ఏ అవకాశం ఇచ్చింది లేదు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. సో ఒకటి. రెండోది ఏమంటే అందులో పేదవారు ఇక్కడి నుంచి పరిశ్రమలు లేవు. కర్ణాటక, హైదరాబాదు, బెంగళూరు వలస పోవడం జరిగింది. దాదాపుగా వలస 30,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందులో మురుసుకాపులే 15,000 మంది ఉన్నారు. ఇక్కడ జీవనోపాధి లేదు, ఇండస్ట్రియల్ క్యారియర్ కావాలి. ఇక్కడ ఈ ప్లేస్కి కొత్తకోట, తంబలపల్లి ఏదైతే ఉందో అక్కడ జీవనోపాధి లేదు. ఫస్ట్ ప్రజలకి చదువుకున్న మెరిట్ స్టూడెంట్స్ కూడా వేరే స్టేట్లకు పోవాల్సి వస్తుంది. పక్క స్టేట్ తమిళనాడు, లాంగ్వేజ్ ప్రాబ్లము. అక్కడ ఆ స్టేట్ పాలిటిక్స్ ఇష్యూ అయినప్పుడు
ప్రజలు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. గవర్నమెంట్ దీనిపైన స్పందించి జీవనోపాధి కనీసం ఒక 5,000 మంది కన్నా ఈ కాన్స్టిట్యున్సీలో ఉపాధి కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మొత్తాన్ని మీరు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఒక చర్య తీసుకొని yes. ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో కొంత డెవలప్మెంట్ కావాలి. అందులో వచ్చే యువతకి కొంచెం నెక్స్ట్ యూత్కి నెక్స్ట్ జనరేషన్కి జీవనోపాధి లేదు ఇక్కడ. అందులో ఉన్నది కూడా పేద రైతులే, పేదవాళ్ళు. రైతుల నుంచే చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఎక్కువగా ఉండేది. నమస్తే సార్, సార్ మీ పేరు సార్? మార్కిరి ఆంజనేయ రెడ్డి. ప్రస్తుతం అయితే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక గొప్పగా అయితే ర్యాలీ జరుగుతుంది సార్. ఈ ర్యాలీకి రావడానికి ఒక సందర్భం చెప్తారా సార్? సార్, ఈరోజు చాలా శుభదినం. మా కులదైవం నాడప్రభు శ్రీ కెంపేగౌడ గారి 517 జన్మదినోత్సవంగాను ఇక్కడ మా సామాజిక వర్గానికి చెందిన వారందరూ కలిసి ఆయన జయంతి ఉత్సవాలు కర్ణాటకలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం కూడా నిర్వహించుకోవాలా అని చెప్పని 514గా జన్మదినోత్సవం కూడా ఇక్కడ బాగా ఘనంగా జరిగింది. ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు, మా సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఏకస్తులై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా గతంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలా సంతోషంగా ఉంది. అప్పుడు బెంగళూరు మహానగర నిర్మాత శ్రీ కెంపేగౌడ గారు 513 సంవత్సరంలో జన్మించి విజయనగర సామ్రాజ్యాధినేత అచ్యుతరాయలు గారి దగ్గర సామంతరాజుగా వెలుగొంది. ఆయనకు నిశ్చితమైన దూరదృష్టి, అపారమైన ప్రజా అభిమానంతో ఆయన కేవలం తన సామాజిక వర్గానికే కాకుండా బెంగళూరు మహానగరంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు ఉంటాయి. అక్కడ ఆ మహానగరాన్ని నిర్మాణం చేసేదానికి వ్యాపార సముదాయాలు కానీ, చిన్న చిన్న పేటలు కానీ నిర్మాణం చేయించాడు ఆయన సామంతరాజుగా ఉంటూ. అటువంటి మహనీయుడు ఆ రోజుల్లోనే విద్యా వ్యాప్తికి కూడా కెంపేగౌడ విశ్వవిద్యాలయాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు బెంగళూరు మహానగరంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము, కెంపేగౌడ బస్ స్టేషను, ప్రతి ఒక్కటి కూడా కెంపేగౌడ పేరును ఇంత గొప్పగా కీర్తించే పరిస్థితి. ఆయన పరిపాలన దక్షత, సేవా స్ఫూర్తి, సేవాభావము, అటువంటి వంశంలో పుట్టిన మేము ఇక్కడ కర్ణాటక నుంచి వలస మైగ్రేట్ అయిండే వాళ్ళమే. ఇక్కడ గౌనపల్లి ఆ ప్రాంతం నుంచి కర్ణాటక నుంచి వచ్చిన కులస్తులే ఇక్కడ అంతా కూడా. దాదాపు 59-60 గ్రామాల్లో తమ్మలపల్లి నియోజకవర్గంలో 103 గ్రామాలు ఉంటే 59 గ్రామాల్లో అత్యధిక ప్రాబల్యం కలిగి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ సామాన్య మధ్య తరగతి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయం పైన ఆధారపడినారు. ఇక్కడ మా పిల్లలంతా కూడా చదువు కోసము కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి ఎక్కువ చదువుకుంటున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో పాటు ఈ కెంపేగౌడ గారు సేవాస్ఫూర్తితో తన కెంపేగౌడ హాస్టల్స్ నిర్మాణం చేశారు. ప్రజెంట్ నేను కూడా ఒక చిన్న విషయాన్ని నాకు జరిగిన, నా కూతురు కూడా కెంపేగౌడ కాలేజీలో బీటెక్ చేస్తున్నది. అక్కడ హాస్టల్ సీట్ కూడా నాకు పరిచయం కూడా లేని వ్యక్తి ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడు. కోనపరెడ్డి గారు అని చెప్పని డివైఎస్పీ గారు. అతను నా బంధువుల ద్వారా ఒక ఫోన్ నాకే చేసి, నీ కూతురుకు హాస్టల్లో సీట్లు లేకుండా తమ్మలపల్లి నుంచి వచ్చినారు, నేను సీటు ఏర్పాటు చేస్తానని చెప్పని నాకు సీటు కూడా ఏర్పాటు చేసినాడు. ఇదివరకు అతని మొహం కూడా నేను చూడలేదు. ఈరోజు అతనికి పాద నమస్కారం చేసుకొని పరిచయం కూడా చేసుకుంటానని చెప్పని ఈ సందర్భంగా నాలాగా అనేక మంది ఈ కెంపేగౌడ గారి సేవా స్ఫూర్తితో తమ్మలపల్లి తాలూకా నుంచి కానీ మదనపల్లి తాలూకా నుంచి మా కులస్తులకు కర్ణాటకలో అతి పెద్ద గౌరవం ఉంది. ఇక్కడ కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని మా పెద్దలు కోగల మద్దిరెడ్డప్ప, ఎల్ఐసి మద్దిరెడ్డప్ప, కనగొండ మద్దిరెడ్డప్ప, సినిమా మద్దిరెడ్డప్ప ఇటువంటి వారు అప్పట్లోనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ సంఘటితం అవుతూ రాబోయే రోజుల్లో ఇప్పటికీ మొన్న 514వ జయంతి రోజు వాళ్ళ కళలకు సాకారమయ్యేటట్టుగా అంకురార్పణ జరిగింది. ఈరోజు మా తమ్మలపల్లి తాలూకాలో పార్టీలకు అతీతంగా 50% సంఘటితమైనారని చెప్పని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. త్వరలో ఇది 100% తీసుకుపోయి తమ్మలపల్లి తాలూకాలో కెంపేగౌడ జెండా ఎగరేసి
సేవా కార్యక్రమాల్లో ముందుంటామని చెప్పని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ఈ సంతోషం వ్యక్తం చేస్తున్నాము, ప్రమాణం చేస్తున్నాము. జై కెంపేగౌడ, జై మురుసుకాపురెడ్డి, జై జై మురుసుకాపురెడ్డి. కెంపేగౌడ వారసుల ఐక్యత, కెంపేగౌడ వారసుల ఐక్యత, కెంపేగౌడ వారసుల ఐక్యత.